ఆల్ ఆఫ్ జస్ట్ 93 lakhs కి ఒక మంచి మోడర్న్ 3 BHK అపార్ట్మెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. అది కూడా మనం పిజ్జాదిగూడలో. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 40 ఆఫ్ అవర్ సెటప్ 100 days 100 ప్రాపర్టీ సిరీస్ ఇన్ హైదరాబాద్. సో ఈ ప్రాపర్టీ టోటల్ గా 5 floors తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్ కి 5 flats ఇచ్చారు అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో. సో ఈ ప్రాపర్టీలో అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ అండి. 1660 SFT టు 1705 SFT. Per SFT price వచ్చేసి 5600 and they are offering common amenities like CCTV surveillance, power backup, car parking and lift and more. సో ఈ ప్రాజెక్ట్ మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 8 kilometers లో ఉంది అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ కి 18 minutes లోనే రీచ్ అవ్వచ్చు. ఇంకా స్కూల్స్ చూసుకున్నట్లయితే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అండ్ అలాగే హాస్పిటల్స్ లైక్ RBM మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అపెక్స్ హాస్పిటల్స్, ఇంకా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ 15 to 20 minutes డిస్టెన్స్ లోనే ఉన్నాయి. కమ్ లెట్స్ సీ ద మోడల్ ఫ్లాట్. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. మనకి ఈ వుడ్ అంతా కూడా చాలా ప్రీమియం వుడ్ తో తీసుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ షేప్డ్ సోఫాని అయితే మనం ఇక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సమ్ థింగ్స్ కోసం అయితే ఇలా గ్లాస్ పార్టీషన్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ పార్టీషన్. సో ఈ ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా వెస్టర్న్ స్టైల్ ఆఫ్ తో చేయించుకున్నారు. సో మనకి ఈ లివింగ్ ఏరియాలో అయితే పెద్ద టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, మ్యాక్స్ 50-55 inches టీవీ అయితే ఇక్కడ మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ తో అయితే మనకి టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేసేసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం లుక్ లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ లివింగ్ ఏరియా నుంచి ఎంటర్ అవుతుండనే మనకైతే ఇక్కడ డైనింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, హియర్ వీ హ్యావ్ ఎ లార్జ్ డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ స్పేస్ లో అయితే మనం 6 people వరకు అయితే సీటింగ్ అరేంజ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ సమ్ థింగ్స్ కిచెన్ నీడ్స్ కి ఇక్కడ మీరు పెట్టుకునేలా స్పేషియస్ గా ఇచ్చారనమాట. క్వాలిటీ మెటీరియల్ తో అయితే బిల్డ్ చేసుకున్నారండి కంప్లీట్ గా కూడా. అండ్ ఈ డైనింగ్ స్పేస్ కి అటాచ్డ్ గా బాల్కనీ అయితే ఇచ్చారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ టైమ్స్ లో అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా స్పేషియస్ గా అయితే ఇచ్చారండి. సో ఈ డైనింగ్ స్పేస్ కి మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి అటాచ్డ్ గా మనకి పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఈ పూజా రూమ్ అయితే మోడర్న్ గా అయితే డిజైన్ చేసుకున్నారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 people వరకు అయితే కూర్చొని లైక్ పూజ చేసుకునేలాగా స్పేషియస్ గా ఇచ్చి ఇక్కడ దేవుడి ఫొటోస్ పెట్టేసుకోవడానికి అయితే ఫ్రేమ్ అయితే డిజైన్ చేశారండి ఆల్రెడీ. అండ్ ఇక్కడ మనం అయితే ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేసిద్దాం. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. హియర్ వీ హ్యావ్ ఏ కబోర్డ్స్. చాలా స్పేషియస్ గా ఇచ్చారు కబోర్డ్స్ అయితే. సో మనకి ఇంటీరియర్ కి కూడా ఎక్స్ట్రా మనీ అవ్వకుండా లోపల అయితే సెల్ఫ్స్ ఇచ్చేసారు. అండ్ ఫ్రేమింగ్ వర్క్ అయితే వుడ్ వర్క్స్ తో పెట్టేసుకున్నాం ఈ ఫ్రేమ్ వర్క్. సో గ్రూమింగ్ టైమ్ లో మనకి చాలా కంఫర్టబుల్ గా ఉండడం కోసం అయితే పెట్టుకున్నారు. దిస్ ఈస్ ద సెకండ్ విండో వెంటిలేషన్. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ అటాచ్డ్ వాష్రూమ్ కూడా. సో వాష్రూమ్ వాల్ టైల్స్ కూడా సెలెక్షన్ చాలా ప్రీమియం గా ఉంది. సో మనకి పూజా రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో అయితే రైట్ సైడ్ లో వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ ఉంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి చూస్తున్నారు కదా, దీనికి కూడా మనకైతే కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ బెడ్రూమ్ ఎలా ఉందో అన్ని బెడ్రూమ్స్ లో అయితే సేమ్ ఇచ్చారు ఇలాగే. సో ఈ ఏరియాలో అయితే మనం ఈ బెడ్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ హియర్ వీ హ్యావ్ ఎ విండో వెంటిలేషన్ అండ్ విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ కి కూడా మనకైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్లీ వి మూవ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. ఈ డైనింగ్ స్పేస్ నుంచి రైట్ సైడ్ లో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే సపరేట్ గా ఇచ్చారండి. అంటే 2 people సపరేట్ గా ఉండేలా. సో నీడ్స్ కోసం అయితే చాలా నీట్ గా పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకి విండో వెంటిలేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం సిట్అవుట్ ఏరియాలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, అలా అరేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ దిస్ సైడ్ ఆల్సో హియర్ వీ హ్యావ్ ఏ విండో వెంటిలేషన్. బోత్ సైడ్స్ అయితే ఇచ్చారు, 2 sides. సో అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా. హియర్ వీ హ్యావ్ ఏ అటాచ్డ్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా, సేమ్ 3 bedrooms కి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ విల్ మూవ్ టు ద కిచెన్. ఈ డైనింగ్ ఏరియా నుంచి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి రైట్ సైడ్ లోనే కిచెన్ అయితే ఇచ్చారండి. సో దిస్ ఈస్ అ కిచెన్. Here
వీ హ్యావ్ ఏ ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే కబోర్డ్స్ అయితే ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా 2 సైడ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ సైడ్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారనమాట. అండ్ అలాగే హియర్ వీ హ్యావ్ ఏ చిమ్నీ అండ్ అలాగే మనకి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారండి. సో కిచెన్ నీడ్స్ కోసం కానీ వాష్అవుట్ ఏరియా లాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా అఫోర్డబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.